గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఖైరతాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం 4 గంటల నుంచే గణనాథుని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఖైరతాబాద్ పరిసరాలన్నీ పిల్లలు పెద్దలతో సందడిగా మారాయి. సాయంత్రం సమయానికి ప్రాంగణం మొత్తం భక్తులతో ఇసుకేస్తే రాలనంతటా నిండిపోయింది. దాదాపు 7 లక్షల మంది మహాగణనాథుని దర్శించుకున్నట్టు సమాచారం. సాయంత్రం సమయంలో క్యూ లైన్లలో స్వల్ప తోపులాట జరగడంతో వృద్ధులు పిల్లలు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నాడు మహాగణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఉదయం 6:30 గంటలలోపు చివరి పూజలు ముగించుకొని గణనాథుడి ఊరేగింపు మొదలు కానుంది. మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తి కానుంది. సోమవారం నిమజ్జన ఏర్పాట్లు చేస్తుండడంతో భక్తులకు దర్శనం ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే దర్శనం నిలిపివేశారు. విధంగా మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి ఇక్కడ లక్షలాది మంది 7 లక్షల మంది వచ్చి దర్శించుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా తోపులాట, పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడ్డట్టుగా చూసుకోవచ్చు. అక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదుర్కొన్నట్టుగా మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు. ఇక్కడ మంగళవారం ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు నుంచే ప్రారంభించినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఆదివారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ను అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పక్కన మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డి, పొంగులేటి తదితరులు. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పటిలోగా బీసీ కులగణన పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. రాబోయే పంట నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం, రాజీనామా చేస్తానన్న హరీష్ ఏడదాక్కున్నాడు. ఇది ప్రజా ప్రభుత్వం. రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. రాహుల్ను ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని వాక్య. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ 3 నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం, అప్పుడు బీసీ కులగణన అప్పట్లోగా పూర్తి చేస్తాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. విధంగా కొత్త పీసీసీ చీఫ్ నియామక మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనని అభినందిస్తూ ఆ సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. వివిధ అంశాలపై విధంగా ముఖ్యంగా బీసీ కులగణన అప్పట్లోగా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివరికల్లా 35,000 ఉద్యోగాల భర్తీ చేస్తామన్నట్టుగా, రాబోయే పంట నుంచే సబ్సిడీ 500 రూపాయల పంట సబ్సిడీ కూడా కేటాయిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం, రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఏడదాక్కున్నాడు అన్నట్టుగా కూడా ఈ విధంగా మాట్లాడేది చూసుకోవచ్చు. ఇది ప్రజాప్రభుత్వం. రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం. ఈ విధంగా వచ్చే ఎలక్షన్లు ఇది సెమీఫైనల్స్ మాత్రమే. 2023, 2029లో రాహుల్ని ప్రధాని చేసి తీరుతామన్నట్టుగా మాట్లాడారు. ఈ సందర్భంగా 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆలోపే బీసీ కులగణన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నాయకులంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్ళు పీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను మహేష్ గౌడ్కు అప్పగించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే అది కార్యకర్తల శ్రమేనని, తమ ఎన్నికల కన్నా ఎక్కువగా లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కష్టపడతామని చెప్పారు. సమన్వయంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు కదిలితే ఫామ్ హౌస్లో సేద తీరుతున్న కేసీఆర్ గుండెలు అదరాలని అన్నారు. విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఎక్కువ కష్టపడతాం, మా ఎమ్మెల్యే ఎన్నికల కంటే ఎక్కువ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి మా కార్యకర్తలను గెలిపించుకుంటామన్నట్టుగా చెప్పుకొచ్చారు. పీసీ కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే వీపు చింతపండు అవుతుంది. 3 రోజులుగా మా కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా కార్యకర్తల మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది. పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు, ఆయన వెనకాలే నేనున్నాననే విషయాన్ని మర్చిపోవద్దు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే వీపు చింతపండు అవుతుంది. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. అన్యాయంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తే మేము ఊరుకోము. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అధ్యక్షుడు
మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు, ఆయన వెనకాల నేనున్నా, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడినైనా నేను కార్యకర్తనే, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం, కార్యకర్తలకు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి, తెలియకుండా చెరువుల దగ్గర జాగలు కొన్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి, ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలని సీఎంకు వినతి. విధంగా పిసిసి అధ్యక్షుడైనా నేను కాంగ్రెస్ కార్యకర్తనే అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. ఈ విధంగా హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరింపజేయాలి, ఏదైనా చెరువులు తెలియక చెరువులు కుంటల్లో కొనుగోలు చేసిన పేదలు ఇండ్లను నిర్మాణాలను కూల్చేయొద్దు, అక్కడ ఒకవేళ కూల్చేస్తే వాళ్లకు ఇంకో వేరే ఇతర ప్రదేశంలో వాళ్లకు ఇండ్లను కేటాయించాలని స్థలాలు కేటాయించాలన్నట్టుగా చెప్పుకొచ్చాడు కొత్తగా నియమితుల బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలన్నట్టుగా సీఎంని కోరినట్టుగా చూసుకోవచ్చు మహేష్ కుమార్ గౌడ్. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్కు వందే భారత్, నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును ప్రధాని మోడీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ సీఎం హాజరు కానున్నారు. విధంగా నాగపూర్ నుంచి సికింద్రాబాద్కు వందే భారత్, నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును ప్రధాని మోడీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ సీఎం హాజరు కానున్నారు. విధంగా నాగపూర్ నుంచి సికింద్రాబాద్కు వందే భారత్ కొత్త రైలును ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ పేరుతో నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును ప్రధాని మోడీ సోమవారం వర్చువల్గా ప్రారంభం చేయబోతున్నారు. ఈ సికింద్రాబాద్ స్టేషన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ అదేవిధంగా గవర్నర్ కూడా హాజరు కాబోతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. నేడు రాజీవ్ విగ్రహావిష్కరణ. సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ సోమవారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. నేడు రాజీవ్ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు ఈరోజు సాయంత్రం. దానికి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మీరట్లో బిల్డింగ్ కూలి 10 మంది మృతి. యూపీలోని మీరట్లో 3 అంతస్తుల బిల్డింగ్ కూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. 50 ఏండ్ల పాత బిల్డింగ్ వర్షానికి తడిసి శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. మీరట్లో బిల్డింగ్ కూలి 10 మంది ఒకే కుటుంబానికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వర్షాభావం కారణంగా పాత బిల్డింగ్ కూలిందన్నట్టుగా ఒకేసారి కుప్పకూలిందన్నట్టుగా చూసుకోవచ్చు. 2 రోజుల్లో రిజైన్ చేస్తా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. నిర్దోషినని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ. అరెస్ట్ అయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన. విధంగా ఢిల్లీ సీఎం 2 రోజుల్లో రిజైన్ చేస్తానంటే తన సీఎం పదవికి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ విధంగా తన సీఎం పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించినాక మళ్ళీ ప్రజలు సీఎం కుర్చీలో కూర్చోబెడితేనే నేను కూర్చుంటాను అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ నిర్దోషినని జనం తీర్పిస్తేనే సీఎం కుర్చీలో కూర్చుంటాను అన్నట్టుగా ఆయన ప్రతిజ్ఞ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇటీవల తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రాబోయే 2 రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు నిర్దోషిగా సర్టిఫికేట్ ఎన్నికల ఫలితాలు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోవాలని ప్రతిజ్ఞ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో గత శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తొలిసారి ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ భార్య సునీత ఈ సమావేశంలో పాల్గొన్నారు. విధంగా పార్టీ హెడ్ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఈ విధంగా కేజ్రీవాల్ మళ్ళీ తన సీఎం పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించినాక ప్రజలు నన్ను గెలిపించి కుర్చీలో కూర్చోబెడితేనే మళ్ళీ సీఎం పదవిలో కూర్చుంటాను, అప్పటి వరకు నేను ఆ పదవిలో కూర్చోనన్నట్టుగా ప్రతిజ్ఞ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని బహిర్గతం చేసినట్టుగా చూసుకోవచ్చు. పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్లివ్వలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్సీపీ మేజర్ కెనాల్కు గండిపడిన ప్రాంతాలతో చేస్తున్న పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు, రాజకీయ దురుద్దేశంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు.
నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు. కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్పించినాం. విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని వెల్లడి. సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్నగర్లో పర్యటన. విధంగా వర్షాభావ కారణాలకు ఈ విధంగా చెరువులు గండ్లు పడి కొట్టుకుపోయిన ప్రాంతాలను మరమ్మతులు జరుగుతున్న ప్రదేశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు, రాజకీయ దురుద్దేశంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. వర్షాల భావానికి ఇక్కడ నష్టపోయిన మొత్తం ప్రకృతి విపత్తుకు నష్టం రాష్ట్రంలో 10,300 కోట్లు నష్టం వాటిల్లింది. దాన్ని ఎమ్మటే స్పందించి కేంద్రానికి నివేదిక అందించడం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ విపత్తు సమయంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మాదే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ దేశంలో ఏ ప్రభుత్వం కూడా మాలాగా స్పందించలేదు ఇంత త్వరితగతిన అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. చేతబడి అనుమానంతో 5గురి హత్య. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఘటన. వ్యాధుల బారిన పడుతున్నామని దారుణం. కుటుంబం మొత్తాన్ని చంపేసిన గ్రామస్తులు. పోలీసుల అదుపులో నిందితులు. చేతబడి అనుమానంతో 5గురిని ఒకే కుటుంబానికి చెందిన 5గురిని గ్రామస్తులు చంపేశారంట. ఇక్కడ వ్యాధుల బారిన పడుతున్నామని ఆ కుటుంబం మీద చేతబడి అనుమానంతో ఆ కుటుంబ సభ్యులను చంపినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. RRRలో AI టెక్నాలజీ డిజైన్లలో ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్లాన్. సౌత్ పార్ట్లో ఎక్కువగా వినియోగం. AI ఎక్స్పర్ట్స్తో త్వరలో కమిటీ ఏర్పాటు. చివరి దశకు చేరుకున్న నార్త్ పార్ట్ భూసేకరణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు RRR నార్త్ పార్ట్ సౌత్ పార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIను వాడనున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న జియో ట్యాగింగ్, ఇంటర్చేంజర్స్, క్రాస్ ఓవర్స్ డిజైన్లలో AI కీలక పాత్ర పోషించనున్నది. రెండు సైట్ల నిర్మాణాల పర్యవేక్షణ కోసం డ్రోన్ ద్వారా AI టెక్నాలజీని వినియోగించుకునేలా సర్కార్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 20 టౌన్లు, 125 గ్రామాలు, 17 స్టేట్ నేషనల్ హైవేస్ను కనెక్ట్ చేస్తూ RRR 2 పార్ట్స్లో రూట్ల నిర్మాణం జరగనున్నది. ఈ విధంగా RRR నిర్మాణానికి AI టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఉత్తర దక్షిణ 2 దిక్కుల ఇక్కడ ఈ RRR నిర్మాణానికి AI టెక్నాలజీ సహకారంతో రోడ్డు నిర్మాణం చేపట్టే ప్రక్రియ చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం సందర్భం 30 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు డి అడిక్షన్ సెంటర్, మరిన్ని డయాగ్నోస్టిక్స్ హబ్స్. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి రోడ్ మ్యాప్. దశల వారీగా 4 ఏళ్లలో అమలు. సుమారు 5,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ఆరోగ్య శాఖ. విధంగా 30 కిలోమీటర్ల కోటి ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ విధంగా పేషెంట్లకు వైద్య సేవలు అందించే విధంగా ఇక్కడ త్వరితగతిన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా చూసుకోవచ్చు. దీనికి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది అన్నట్టుగా ప్రభుత్వం అంచనా వేసినట్టుగా చూసుకోవచ్చు. మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమ కోహ్లీ. అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జిలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాట్లో లింగ వివక్ష ఏమైన చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వ్యాఖ్య. మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ. అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జిలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాట్లో లింగ వివక్ష ఏమైనా చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వ్యాఖ్య. ఈ విధంగా మహిళా జడ్జీలు కఠినంగా ఉండాలన్నట్టుగా జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడుతున్నారు. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జిలే నిర్వహించాలా అన్నట్టుగా ఈమె ప్రశ్నిస్తారు. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని ఈమె జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడుతున్నారు. ఈ టర్ములోనే జమిలీ ఎన్నికలు. మోడీ 3.0 సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు. అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ధీమా. రేపటితో మోడీ 3.0 సర్కారుకు 100 రోజులు. విధంగా మూడొకసారి అధికారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసారి రేపటితోటి
మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి 100 రోజులు అవుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భంగా అదేవిధంగా ఇక్కడ ఈ టర్ములోనే జర్మనీ ఎన్నికలు నిర్వహిస్తాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి వస్తాయన్నట్టుగా అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దేశంలో జమినీ ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 3.0 సర్కార్కు 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ టర్మ్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అమలుకు మోడీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని కేంద్రం ఆశాభావంతో ఉన్నట్టు ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ప్రస్తావిస్తూ పీటీఐ వార్తా సంస్థ ఆదివారం ఒక కథనం వెలువరించింది. మోడీ 3.0 సర్కార్ పూర్తి పదవీకాలం కొనసాగుతుందని, ఈ టర్ములోనే ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చి జమిలీ ఎన్నికలు ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తుందని తెలిపింది. 15 ఆగస్టు సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఓ మూలాన ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, అందుకే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విధంగా దేశమంతటా ఏదో మూలాన ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుంది, అందుకే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి కొంచెం ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే ఎలక్షన్ అనే విధంగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎలాంటి అవరోధాలు ఉండవు, తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించవచ్చు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అప్పుడు అభివృద్ధికి కొంత అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియను తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దేశమంతా అన్ని పార్టీలు కలిసి రావాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భం రేపటితో మూడోసారి అధికారం చేపట్టి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ విధంగా ప్రధాని మోడీ కొన్ని విషయాలను బహిర్గతం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.